పేరు శ్రీ శ్రీ. మళ్ళీ ఎందుకు గ్యాప్ ఇచ్చారండి? అయ్యి బాబోయ్, మా ఆయన పేరు చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది, అందుకే చెప్పను. కావాలనే నాతో ఆడుకుంటుంది. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయనకు కూడా నేనంటే ప్రాణం. ఇద్దరూ బాగుంటే కొందరు ఓర్వలేరు కదా. అందువలన కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నా. మీలాంటి అందగత్తెని దూరం పెట్టుకుని ఉండగలుగుతున్నాడా? ఆయనే మనిషి అండి బాబు. ఆయన మంచోడే, పరిస్థితులే అలా తయారు చేసే పాపం. ఇక మా కుటుంబం పరిస్థితులు అంటారా, ప్రతి ఇంట్లో కామన్ గా ఉండేవే మా ఇంట్లో కూడా ఉన్నాయి. సరే సరే, అందరూ భోజనం చేయండి. పెళ్లి కాలేదని నువ్వు అబద్ధం చెప్పావు. అలా అని నేను అబద్ధం చెప్పలేను. అలా చేయడం ఎప్పటికైనా ఇబ్బంది. నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నేను అబద్ధం చెప్పలేను. నా మనసు అందుకు అంగీకరించదు. నేను నీ భార్యనని నీతోనే చెప్పిస్తాను. వేదవతి గారింట్లో ఉండే ఈ పిల్ల ఇక్కడేం చేస్తుంది? అమ్మా నాగమ్మ, ఓసారి బయటికి రామ్మా. నా బాధను నీ దగ్గర చెప్పుకోవాలి. ఇంతకు ముందు అవని కూతురు అక్షయ్ కూడా ఇలాగే పాములతో మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఈ పిల్ల కూడా అదే విధంగా చేస్తుంది. దీని దగ్గర నుంచి మనకు ఉపయోగపడే మ్యాటర్ ఏదో వచ్చేలా ఉంది. అమ్మా నాగమ్మ, అమ్మా నాన్నల్ని కలపాలని నేనెన్నో రోజులుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. అయినా సరే నా వలన కావడం లేదు. అమ్మా నాన్నలా ఎవరు వాళ్ళు? ప్రస్తుతం ఆ ఇంట్లో విడిపోయి దూరంగా ఉంటుంది అవని శ్రీకర్లే కదా. అమ్మా నాన్నలను ఒకటి చేయడం కోసం ఏ కూతురు చేయని సాహసాన్ని నేను చేయడం జరిగింది. అంత సాహసం ఏం చేసుంటుంది? అక్షయ్గా అందరి ముందు కనిపించిన నేను ఎవరికీ అనుమానం రాకుండా అమ్మవారి దయతో నేను రూపం మార్చుకున్నాను. అర్చనగా అందరి ముందు చలామణి అవుతున్నాను. నేనే అక్షయ్నని ఎవరూ నన్ను గుర్తించకుండా, ఎవరికీ నా మీద అనుమానం రాకుండా అమ్మ ముందు, నానమ్మ వాళ్ళ ముందు తిరుగుతున్నాను. ఇదంతా ఎందుకు? అమ్మకు న్యాయం చేయడం కోసమే కదా. అయినా నువ్వెందుకు కరుణించడం లేదు?
అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్షయ్ను చూడాలని కలవరించింది. అమ్మ వారిని ప్రాధేయపడి రూపం మార్చుకుని అక్షయ్గా అమ్మ ముందుకు వెళ్ళి అమ్మ ప్రాణాన్ని కాపాడుకున్నాను. ఆ రోజు తిరిగి 12 గంటల లోపు గుడికి చేరుకోకపోయుంటే అక్షయ్ రూపంలోనే ఉండిపోయేదాన్ని. నేను అర్చన, అక్షయ్ అంటారేంటి? ఏయ్ దొంగ, నాగమ్మ ముందు నువ్వు మాట్లాడిందంతా నేను రికార్డ్ చేశాను. ఇదిగో ఈ బుల్లిపెట్టెలో భద్రంగా ఉంది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అమ్మా నాన్నల్ని కలుపుదామని అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ వీడియో ఎవిడెన్స్ ని మీ గ్రానీకి చూపించానే అనుకో, ఇక అవనిని నిన్ను శాశ్వతంగా ఆ ఇంట్లోకి రానివ్వదు. కోడలిగా తనకు, మనవరాలిగా నీకు చోటుండదు. మీ అమ్మ మీద నాకు ఎప్పటినుంచో పగ రగులుతూనే ఉంది. ఇప్పటికి సరైన ఆయుధం దొరికింది. ఇక ఆడుకుంటా. నీకింకో విషయం చెప్పనా? ఆ రోజు మీ అమ్మ చావు బతుకుల్లో ఉండడానికి కారణం నేనే. ఇంకో విషయం చెప్పనా? మీ నాన్న ఫుడ్ పాయిజన్ సంఘటనలో నిందపడ్డానికి కారణం కూడా నేనే. మీ అమ్మా నాన్నలను అనుక్షణం వెంటాడుతున్న నీడను కాటేయడానికి ఎదురు చూస్తున్న పామును నేనే.